హాయ్ అండి. ఈరోజు ఈజీగా వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్గా గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసి నెయ్యి బాగా వీటెక్కాలండి. మనం నెయ్యి బదులు ఆయిల్ కూడా వాడచ్చండి. అలానే నెయ్యి వీటెక్కాక ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్లో రావాలండి. అప్పుడే మనకు బిర్యానీ బాగా టేస్ట్గా ఉంటుంది. ఇది చికెన్ లెగ్ కానీ, వంకాయ లెగ్ కానీ, ఆలు కుర్మా లెగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. బాగా ఉల్లిగడ్డలు వేగాలండి. వేగితే మనకు బిర్యానీ టేస్ట్ అనేది బాగా ఫ్లేవర్ తగులుతుంది. వెజిటేబుల్ బిర్యానీ కాదండి, చికెన్ బిర్యానీ అయినా, మటన్ బిర్యానీ అయినా, ఏదైనా బిర్యానీ చేస్తున్నామంటే ఉల్లిపాయలు బాగా వేగితేనే మనకు ఫ్లేవర్ బాగా తెలిసేది. బాగా రంగు వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా నూనెలోనే బాగా ఆయిల్లో మొగ్గనిద్దాం. బాగా అంటే బాగా మొగ్గాల. నెయ్యి వేసాం కదా, అవి మొగ్గుతుంటే బాగా స్మెల్ బాగుంది. అన్నీ బాగా వేగాలండి. అలానే కొంచెం గరం మసాలా, బిర్యానీ ఆకు, ఒక 4 బిర్యానీ ఆకు, ఒక చెక్క, బిర్యానీ మసాలా కొంచెం ఎక్కువనే వేసుకోండి. స్మెల్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అందులోకి మనం ఆల్రెడీ కరిగి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, అలానే పచ్చి బఠానీ వేసేద్దాం. కావాలంటే మనం ఆలుగడ్డ ఇంకేమన్నా వెజిటేబుల్ ఉన్నా అవి కూడా వేసుకోవచ్చండి. అన్నీ వేసేసి ఒకసారి అన్నీ బాగా కలిపి ఇవి బాగా మొగ్గాలండి. నెయ్యిలోనే బాగా మొగ్గితే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని మనం ముందుగా వేసామే అల్లం వెల్లుల్లి ముద్ద, అలానే గరం మసాలా, అవి బాగా నూనెలో బాగా మొగ్గాలండి. ఆ తర్వాతనే వెజిటేబుల్ అనేవి మనం వేయాలి. బాగా కలిపి అందులోకి ఒక 2 టీ స్పూన్ల పెరుగు వేద్దామండి. బిర్యానీకి అంతే పెరుగు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కదా. అలానే కొంచెం పసుపు వేసి కలర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ మనకి. అలానే ఒకసారి మొత్తం కలుపుకొని, పసుపు వేసాం కదా, దీనికి బాగా అంటుకుంటే బాగుంటుంది. మొత్తం కలిపేసుకొని ఒక్కసారి ఇప్పుడు మనం కొంచెం పెరుగు వేసుకున్నాం. ఒక 2 టీ స్పూన్ల పెరుగు. బిర్యానీ అంటేనే పెరుగు వేయాల్సిందే ఖచ్చితంగా, అప్పుడే బాగా గ్రేవీ వస్తుంది. ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలిపి ఇది బాగా నూనెలోనే మొగ్గాలండి. పెరుగు, వెజిటేబుల్స్ అన్నీ బాగా మొగ్గితే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మూత పెడితే కూరగాయలు పెరుగులో బాగా మొగ్గుతాయి. అలానే ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. ఒకసారి కలిపి నేను తిరువాతలో పచ్చిమిర్చి చేయడం మర్చిపోయండి. అలానే ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి సుంచుకొని వేసేసా. ఒకసారి మొత్తం కలిపి ఇప్పుడు 2 గ్లాసుల బియ్యంకి అయితే 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. నేను ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు మనం అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు వేద్దాం. అదే గ్లాస్తో నీళ్ళు వేద్దాం కొన్ని. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు చూడండి, కూరగాయలు బాగా మొగ్గిపోయాయి కదా. కూరగాయలు బాగా మొగ్గాయి. ఇప్పుడు మనం అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్ళు వేద్దాం. అదే గ్లాస్తో నీళ్ళు వేద్దాం.
ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి బాగా మరగాలండి. నీళ్ళు బాగా మరిగితే మనం బాగా మరుగుతప్పుడు బియ్యం వేసేద్దాం. ఇగో నీళ్ళు ఇలా బాగా ఉడకాలండి. ఉడికి పొంగొచ్చేసింది అసలుకి. అప్పుడు బియ్యం వేసేద్దాం. మొత్తం బియ్యం వేసేసి ఏం ఎక్కువసేపు పట్టదండి అయితే బిర్యానీ చాలా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. బియ్యం ఒకటి నానేసుకొని వెజిటేబుల్ కట్ చేసి పెట్టుకోవాలంతే. ఇప్పుడు మూత పెట్టేసి చూద్దాం ఉడుకు పట్టిండో లేదు బియ్యం ఒకసారి. ఇంకో ఇలా ఉడుకుతుంటుంది. ఇప్పుడు ఇంకా దగ్గరికి అయిపోతుంది మొత్తం. ఇప్పుడు దానిపైన మనం కొంచెం కొత్తిమీర వేసుకొని మగ్గబెట్టుకుంటే ఒక 2-3 నిమిషాలు మనకు ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? అలానే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఓకే మరి బాయ్ అండి.